హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ ఉగాది పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు అయితే రోజులాగే మార్నింగ్ 4కి నా డే స్టార్ట్ అయింది. ముందైతే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ముందు రోజు నైటే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా టీవీలో డివోషనల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి పనులు స్టార్ట్ చేశాను. ట్యూస్డే, ఫ్రైడే తప్ప మిగతా రోజులు ఫస్ట్ లేవగానే మిషన్లో బట్టలు వేస్తాను. అన్ని పనులు అయిపోయేలోపు మిషన్ టైమర్ కూడా అయిపోతుంది అని. ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చడం స్టార్ట్ చేశాను. నిన్నటి దాకా బాగున్న చీపురి సడన్గా మధ్యలో ఊడొచ్చేసింది. ఇంకా ఎలాగో కొత్త సంవత్సరం కదా, కొత్తది తీసుకుందాంలే అని అప్పటికైతే ఊడ్చేసి బయట పెట్టేశాను. ఇల్లు తూడ్చే వాటర్లో ప్రతిసారి లైజాల్తో పాటు కొంచెం కల్లుపు కూడా వేస్తాను. సో ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అని. ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో పెట్టే మొక్కల్ని క్లీన్ చేసి పెడుతున్నాను. ఆ మధ్య ఊరికి వెళ్తున్నప్పుడు లోపల బాల్కనీలో పెట్టాను. ఇంకా పండగ రోజు బయట పెడదామని క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కోతులు బాగా వస్తుంటాయి. మొక్కల్ని అంతా కింద పడేసి బాగా గలీజ్ చేస్తాయి. అందుకే ఊరు వెళ్ళినప్పుడు మాత్రం లోపల పెట్టేస్తాను. యాక్చువల్గా ఈ పని ముందే చేసుకోవాల్సింది, కానీ నిన్న మొన్న కొంచెం వేరే బిజీలో ఉండి చేసుకోలేకపోయాను. ఇంకా అవి క్లీన్ చేశాక ఫ్రెష్ అప్ అయి వచ్చాను. పండగలప్పుడు నాకు శారీస్ కట్టుకోవడం ఇష్టం, కానీ బ్లౌజ్ కుట్టించుకోవడం కుదరలేదు. సో ఇంకా ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ మింత్రాలో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కంఫర్ట్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే తీసుకోండి. ఇంకా స్పెక్స్ మార్చాను, అందుకే అంతలా అద్దంలో చూసుకుంటున్నాను. ఇవి పాతవి. ఇవి తీసుకొని కూడా 10 days అవుతుంది, కానీ ఉగాది రోజు పెట్టుకుందామని ఇన్ని రోజులు పాతవే పెట్టుకున్నాను. నెక్స్ట్ రెడీ అయ్యాక బయట ముగ్గు స్టార్ట్ చేశాను. ఏదో పండగ కదా, కొంచెం డిఫరెంట్గా వేద్దామని ట్రై చేశాను, కానీ అక్కడే 1 hour పట్టింది. బార్డర్స్ కూడా వేయలేదు, అందుకే ఊరికే 2 గీతలు గీశాను. మళ్ళీ పూజ చేయాలి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పటికే చాలా లేట్ అయింది. ముగ్గు ఇంకా మొక్కల వల్ల లేట్ అయింది. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను, కానీ దానికంటే ముందు నైట్ అన్నీ కడిగేసి అలాగే వదిలేసాను కదా, అవన్నీ సెట్ చేశాను. పూజ సామాన్ క్లీన్ చేయడానికి అడ్డమవుతాయని. ఇంకా అవి సెట్ చేశాక పూజ రూమ్ మొత్తం ఖాళీ చేసి టైల్స్ మొత్తం తుడుచుకున్నాను. కొద్దిసేపు మా బాబు కూడా హెల్ప్ చేశాడు. వాడికి అంతగా రాదు, మళ్ళీ నేను కంపల్సరీ చేయాల్సిందే. కానీ వాళ్ళు చేస్తా అన్నప్పుడు వద్దు అంటే ఇంకా ఎప్పటికీ నేర్చుకోలేరు. అందుకే వాడు చేసే వరకు చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా వాడికి దేవుళ్ళని కడగడం, బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం. సో వాడికి ఆ పని చెప్పి మిగతా పనులు నేను చూసుకున్నాను. బాగా చేస్తాడు, కానీ పిల్లలు కదా, నిదానంగా చేస్తాడు. ఏదో ఒకటి చేస్తుంటేనే వస్తుంది అని ట్రై చేయనిస్తాను. ఇంకా అలా నేను కడపలు కడిగి పసుపు పూసి బొట్లు పెట్టాను. ఇంకా తర్వాత పూజ చేసుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి అక్కడ పచ్చడి ఆల్రెడీ చేస్తారు. సో నేను చేయాలా వద్దా అనుకోకుండా ఇంకప్పటికప్పుడు ఒక చిన్న కొత్త కుండ ఉంటే దాంట్లో కొంచెం చేశాను. మా హస్బెండ్ ఇంకా పిల్లలు ఎవరు తాగరు. సరేలే నాకు ఒక్కదానికైనా చేసుకుందామని కొంచెం చేశాను. ఇంకా పచ్చడి చేశాక దేవుడి ముందు పెట్టి కొద్దిగా అయ్యాక ప్రసాదంలాగా కొద్దిగా తీసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము.
మా సైడ్ దసరా ఉగాదికి శుంకులమ్మకి నైవేద్యం పెట్టి చీర పెడతారు. సో ఇంట్లో ఒక కాటన్ శారీ ఉంటే అది తీసుకెళ్తున్నాను. వచ్చేసాం మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి. అందరం ఒకే ఊర్లో ఉంటాం, కానీ మా మామయ్య వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ కలిసే ఉంటారు. మేమేమో మా హస్బెండ్ జాబ్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. ఇంకా అందుకే ఎవరిది వాళ్ళు ఉంటాం, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. సో ఇంకా ఇక్కడ కూడా పూజ అయిపోయింది. ఇంకా నైవేద్యం ఒకటి అవుతుంది. అమ్మవారికి పూర్ణం గర్జలు పెట్టి తర్వాత మాకు భక్షాలు చేసుకుంటాం. ఇంకా నేను మా చిన్నత్తమ్మ ఇద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం అమ్మవారికి నైవేద్యం పెట్టి రావడానికి. అక్కడ కార్ పార్కింగ్ ఉండదు, అందుకే ఆటోలో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద లైనే ఉంది. చాలా టైం పడుతుంది అనుకున్నాను, కానీ 1 అవర్ లోపే అయిపోయింది. సమ్మర్ అని ఎండ తగలకుండా బాగానే అరేంజ్ చేశారు, అందుకే ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. ఇంకా గుడి నుండి వచ్చేసరికి 12:30 అయింది. గుడికి వెళ్ళాలని నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, అందుకే రాగానే డైరెక్ట్ లంచ్ చేసేసాను. మాకు ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా కూడా భక్షాలు కంపల్సరీ. దానికి కాంబినేషన్ బీరకాయ కర్రీ, పెరుగులో వేసిన ఉల్లిపాయలు. నాకైతే పెళ్లి తర్వాత బాగా నచ్చింది అంటే ఫుడ్. మెయిన్గా ఫెస్టివల్స్కి, పండగ అంటే చాలు భక్షాలు, బీరకాయ, టమాటో చట్నీ, పెరుగులో వేసిన ఉల్లిపాయలు. సో ఇంకా బాగా నిండుగా భోజనం చేసి మా బాబుకు కూడా తినిపించి కాసేపు రిలాక్స్ అయ్యాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఫ్యామిలీ ఫోటో దిగి యూట్యూబ్లో పంచాంగం విన్నాను. నేను బాగా నమ్ముతాను, కానీ ఏదో ఎలాగా ఉన్నా అంత దేవుడి మీద భారం వేస్తాను. జరిగేది ఉంటే మనం వద్దన్నా జరుగుతుంది. నేనైతే ఒకటే నమ్ముతాను, బాగా తినాలి, బాగా కష్టపడాలి, అందరితో బాగుండాలి, దైవభక్తి ఉండాలి, వీలున్నంతలో దానం చేయాలి. ఇంకా తర్వాత బంధువులు వస్తే వాళ్ళతో మాట్లాడి ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ వేసిన ముగ్గు ఇంకా అలాగే నీట్గా ఉంది. అపార్ట్మెంట్స్లో ఎవరు రారు కాబట్టి బాగానే ఉంటుంది, కానీ చూడగానే ఇంకా అలాగే నీట్గా ఉంది అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని రెడీ అయ్యాను. ఇన్స్టాగ్రామ్లో రీల్ కోసం రెడీ అయ్యి ఫోటో దిగాను. ఇంకా పడుకునే ముందు పచ్చడి గుర్తొచ్చి తాగేసి ఇంకొంచెం వేరే పని ఉంటే చూసుకొని పడుకున్నాను. సో మా ఇంట్లో ఉగాది ఇలా జరుపుకున్నాం. ఈ సంవత్సరం అంతా మీకు మాకు అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.